విజయవాడ ఆర్టీసీ బస్సులో ఓ మహిళ నానా బీభత్సం చేసింది. బస్సు డ్రైవర్ని కండక్టర్ని కూడా బూతులు తిట్టేసింది. ఈ వార్త చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్లోకి వెళ్తే, విజయవాడ ఆర్టీసీ బస్సులో ఒక మహిళ వీరంగమే చేసింది. ఫుట్పాత్పై ఉన్నటువంటి ఆమెని లోపలికి రావాలని డ్రైవర్ కోరాడు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయింది. డ్రైవర్తో పాటు కండక్టర్ మీద కూడా ఎంత హంగామా చేసిందంటే, తన ఫోటో తీసుకొని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకో అని చెప్పి మాట్లాడుతుంది. తన ఫోటో చూస్తే పోలీసులకే దడంట. ఆమె ఫోటో చూస్తే పోలీసులు గజ వణికిపోతారంట. ఇది ఆమె సంభాషణ, ఆమె గొడవ పెట్టుకున్నటువంటి తీరు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సులో మహిళ వీరంగానికి సంబంధించినటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఫుట్పాత్పై ఉన్నటువంటి ఆమెని లోపలికి రావాలని కోరటంతో బస్సు డ్రైవర్తో పాటు కండక్టర్ మీద కూడా రెచ్చిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతోంది. కండక్టర్ మీద దౌర్జన్యం చేస్తూ, నా ఫోటో తీసుకో, నా ఫోటోని నువ్వు ఎక్కడ చూపించుకుంటావు చూపించుకో, విజయవాడ సిటీలో కానీ, చిల్లకల్లులో కానీ, కంచికర్లలో కానీ, పోలీస్ స్టేషన్కి ఎక్కడికైనా తీసుకుపోయి చూపించుకో, నా ఫోటో చూస్తే పోలీసులకి దడా అంటూ కండక్టర్ మీద ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ నానా హంగామా చేసినటువంటి పరిస్థితి ఉంది. మహిళ ఆ విధంగా రెచ్చిపోతుంటే తోటి ప్రయాణికులు కూడా వారించే ప్రయత్నం చేశారు. ఆమె ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు కొంచెం కూల్గా ఉండు, ఎందుకు అట్లా పిచ్చెక్కిందా నీకేమన్నా అని చెప్పి కొంత ఆమెను ఆపే ప్రయత్నం చేసినా కానీ ఈ తోటి ప్రయాణికుల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా అసభ్యకరమైన మాటలతో రెచ్చిపోయింది. ఒక్కసారి ఆమె ప్రవర్తన మీరు వినండి. ఆమె తర్వాత అసలు ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా వినిపించుకోవట్లా. కండక్టర్ని అలాగే డ్రైవర్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉంది. నా ఫోటో తీసుకుంటావో తీసుకో, వీడియో తీసుకుంటావో తీసుకో, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పోలీసులకే నేనంటే భయం, నేనంటే దడ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత వీళ్ళకి పిచ్చెక్కిపోయి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఆ తోటి ప్రయాణికులందరూ కూడా ఎంత చెప్పినా ఆగమ్మా ఆగమ్మా అని చెప్తే ఇంకా రెచ్చిపోతుంది. కానీ ఆ మహిళ ఎక్కడ కూడా కంట్రోల్ కావట్లా. ఇక డ్రైవరు ఇక చేసేదేమీ లేక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాడండి. కంచికర్ల పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో అప్పగించి కంప్లైంట్ చేశాడు. ఈమె వ్యవహారం ఇట్లా ఉంది, ఇంత దారుణంగా ప్రవర్తించింది, ఆమె ఫుట్బోర్డ్ మీద నిలబడి ఉంటే లోపలికి రామ్మా అని చెప్పి అంత మర్యాదగా గౌరవంగా కండక్టర్ గారు లోపలికి రమ్మని పిలిస్తే అట్లా అన్న పాపానికి నేను ఎక్కడి నుంచి ఉంటే నీకెందుకు, నేను ఎక్కడ కూర్చుంటే నీకెందుకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ, కనీసం వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఒక మహిళ ఇవ్వండి పచ్చి బూతులు మాట్లాడుతూ ఇంత హంగామా చేసింది. ఈమెను శిక్షించండి అని చెప్పి ఆఖరికి పోలీసులకు అప్పగించి వచ్చారు. ఆ పోలీసులు కూడా మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత దారుణం చూడండి. ఆమె అక్కడ తోటి ప్రయాణికులు అంటున్నారు, ఏమైనా తాగేసి వచ్చిందా, ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా మాట్లాడుతుంది. జగ్గైపేట డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సు విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ మహిళ ఎవరు అన్నది, ఎవరు తాలూకా అన్నది కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. కానీ బస్సులో ఇలాంటి దుర్మార్గం, ఇంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడాల. కానీ పోలీసులు ఏమే ట్రాక్ రికార్డు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీసులకే సవాల్ విసురుతుంది కదా, ఏం చేసుకుంటావు చేసుకో, పోలీసులకి అంటే దడ, నన్ను చూస్తే గజ వణికిపోతారు. మరి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అని చెప్పి పోలీసులు చెక్ చేసే పరిస్థితికి వచ్చారు. చూపి
చూపి తీసుకో వీడియో అదే